హై వ్యూవర్స్, కావ్యాస్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి వీడియోస్ ఇచ్చినప్పుడు మరీ ముఖ్యంగా నేను ఆల్రెడీ క్యారెక్టర్ స్పీచ్ ఛానల్లో ఇచ్చినటువంటి వీడియోస్ కంటెంట్ ఏదైతే ఉందో అందులో ఎక్కడైనా ఒక పాయింట్ మిస్ అయితే అది ఇక్కడ యాడ్ చేస్తూ అండ్ సైమల్టేనియస్గా ఉన్నటువంటి విషయాన్ని నేను ఇవ్వటం జరిగింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆ మూమెంట్లో కొంతమంది సీరియస్లీ కొంతమంది మాత్రమే జస్ట్ లైక్ జాంబీస్ మీద పడిపోయి ఆల్మోస్ట్ దాడి. ఏ రకంగా అసలు మీరు ఎలా చెప్తారు? పాస్టర్ ప్రవీణ్ హత్య మాకు తెలుసు, కావాలని ఆయన్ని చంపేసి అది యాక్సిడెంట్గా చిత్రీకరిద్దామని చూస్తున్నారు. అసలు మనిషి కింద పైన బైకు ఏంటండి అసలు ఇది? ఆ మనిషి షర్ట్ మీద ఆ రక్త మరకలుతున్నటువంటి ఆ షూ ముద్ర ఏంటండి అది? అండ్ ఈ మనిషి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడ రాజమండ్రి దగ్గర చనిపోతే ఈ మధ్యలో వచ్చేసి ఎక్కడ హెల్మెట్ తీయలేదా, ఎక్కడ మాస్క్ తీయలేదా, ఏమైనా నమ్మేటట్టుందా? భలే కథలు, భలే అసలు మరలా సీన్ రీక్రియేట్ చేస్తారు. అబ్బా అబ్బంటూ సీరియస్లీ వీళ్ళని జాంబీలందాం ఏమందాం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ చాలా పద్ధతిగా చెప్పి అబ్బా బాబోయ్ బూతులతో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే చెప్పున్నానో డౌట్ రేస్ చేస్తున్నవి. ముందొక బూతు వెనకొక బూతు, మధ్యలో వచ్చేసి దేవుడు అంతా చూస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, అరే దేవుడు ఆగ్రహానికి గురవుతో రెడీగా ఉండు. బాబోయ్ నాకు సీరియస్లీ జిహాదీ టెర్రరిస్టులే గుర్తొచ్చారు. పద్ధతిగా పోలీసులు చెప్తున్నది మనకు బయట కొంతమంది సీనియర్ జర్నలిస్టు గ్యాదర్ చేసింది. ఈలోపు నాకు తెలిసిన లోకల్గా ఉంటున్న మనుషుల్ని అడిగిన ఇన్ఫర్మేషన్నే నేను పెడితే వీడియోలుగా ఏం ఎదురా నాయన అసలు. పాపం కావ్యాస్ మీడియా టీం వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అంటే ఫోన్లు వస్తున్నాయండి అంటే ఏమైనా వస్తున్నాయండి ఏంటండి అన్న. మీరు పాస్టర్ ప్రవీణ్ తాగి చనిపోయిన ఎలా చెప్తారు, పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ మీరు ఎలా చెప్తారు అంటూ హడావుడి చేయబోయారు. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి రాముడి విషయంలో అతను మాట్లాడింది ఏంటని చెప్పి నేను రివర్స్ అయ్యానండి. ఆయన సరే అద్దని ఇదని మొదలెట్టారు, నా నెంబర్ ఉంది కదా ఏదైనా ఉంటే చూసుకుందాం అని చెప్పేసి అన్నాడు. దట్ మీన్స్ చూసుకుందాం ఇస్ నథింగ్ బట్ మా తప్పు ఏదైనా ఉంటే కేసు వేయండి, మా తప్పు ఏమి లేదంటే విషయం ఏంటో మీరు తెలుసుకోండి, కాదు కూడదంటారా జస్ట్ ఎవరి ద్వారా వాళ్ళు వదిలేసేయండి అని చెప్పేసి అన్నాము. ఫైనల్గా పోలీస్ రిపోర్ట్ వచ్చాక చూసుకుందామండి. జర్నలిస్ట్ శివప్రసాద్ ఆలోచించి చెప్తాడు, జర్నలిస్ట్ శివప్రసాద్ అందరి కోసం ఆలోచిస్తాడు అన్నట్టుగా నేను చెప్పాను అని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ టు కావ్యాస్ మీడియా టీమ్. ఎందుకంటే వాళ్ళు ఏ నమ్మకంతో అయితే నా గురించి వాళ్ళకి చెప్పారు అదే నమ్మకం ఈరోజు నిజమైంది. నేను మరలా చెప్తున్నా, పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు చూసావా, నేను చెప్పినట్టు చనిపోయాడు, ఇటువంటి పిచ్చి మూర్ఖపు సైకో ఇది నేను కాదు. అతను చనిపోవడం బాధాకరం. అయితే అతను చనిపోయిన విధానం అనేది ఏదైతే ఉందో దానిని హత్యంటూ చేసి శవరాజకం చేద్దామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి చెప్పు తెగేటట్టుగా ఈరోజు ఐజీ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్ ఉంది. ముందుగా బాబు పాస్టర్ ప్రవీణ్ హత్య 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 అంటున్నారు కదా, బాయ్ నూరా నూరా అంటూ ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ హత్య అన్నారో వాళ్ళందరూ నోటీసులు పంపారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మాకు ఇవ్వండి, మేము వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామని అన్నారు. ఒక్కతే ఆడవారిని ఒక్కడన్నా మగవారిని ఒక్కతి అన్న. ఓకే, ఇట్ అది ఇది వాడు వీడు ఎలాగైతే ఇంగ్లీష్ ఉందో సినోనిమ్స్ పర్యాపదాలు లైక్ అవి ఎవరైనా తక్కువ చేయట్లేదు ఇక్కడ. ఓకేనా? సో ఒక్కరైనా కానీ ప్లూరల్ ఇద్దరు కలగలిపి ఒక్కరైనా కానీ ఏ ఒక్క ఆధారం కూడా ఇవ్వాల. సో హత్య అని ఏదైతే అరిచున్నారో హత్య అంటే గగ్గులు పెట్టారో నిరసన చేస్తారో ధర్నాలు చేస్తారో అంతా కూడా ఏంటి ఓ రకంగా వాళ్ళ వెనక ఎవరో ఉండి కూటమి ప్రభుత్వం మీద శవరాజకం చేయడానికి కూటమి ప్రభుత్వం బురద చల్లటానికి ఓ రకంగా మధ్యలో ఒకసారి చెప్పా, పాస్టర్ ప్రవీణ్ మీద కుట్ర పడినటువంటి కొంతమంది క్రైస్తవులే ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలా చేసి ఉండొచ్చు కూడా, అది కూడా అన్నా నేను. సో అదా ఇదా ఇక మీ మనస్సాక్షిని అడగండి. ఎవరైతే హత్య అంటూ నిరసన చేశారో మీ మనస్సాక్షిని అడగండి. మీకు ఎవరైనా చెప్తే ఇలా వచ్చారా, మీరే వచ్చారా అని క్లియర్గా పాస్టర్ ప్రవీణ్ ఆ రోజు మొత్తం ఆయన మాట్లాడింది 6గురితో మాట్లాడాడు, ఆయన భార్యతో అండ్ ఇంకో 5గురు అన్నప్పుడు ఎక్కడైతే రాజమండ్రి దగ్గర బైబుల్ కాలేజ్ అని చెప్పేసి ఒక రకం చెప్పండి జస్ట్ లైక్ చర్చ్ లాంటిది అనుకోవచ్చు, లేదంటే మిషన్ ఫర్ యూత్ ఫర్ బైబుల్ హౌస్ యూత్ ఫర్ మిషన్ సమ్ బైబుల్కి సంబంధించేసి యూత్కి సంబంధించేసి ఒక రకమైన కాలేజ్ టైప్ ఒక స్కూల్ టైప్ అనుకోవచ్చు. ఆ బిల్డింగ్ ఆకాష్ అని చెప్పేసి ఆ పనులను చూసుకునే అతను, జాన్ అని చెప్పేసి ఆ వెల్డింగ్ వర్క్స్ అవన్నీ చూసే అతను. ఓకే, వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు. తర్వాత ఇతను వన్స్ బయలుదేరేటప్పుడు బైక్ మీద ఎందుకు వచ్చాడు? ఏంటంటే అక్కడ ఆ బైబుల్ కాలేజీకి సంబంధించి వర్క్స్ అనేవి చాలా రోజులు ఉంటాయి.
ఈ బైక్ ఇక్కడే పెడతాడు. అది రిటర్న్ వెళ్ళేటప్పుడు కార్లోనో బస్సులోనో దేనిలో ఒకసారి వెళ్దాం అనుకున్నాడు. బైక్ అయితే ఇక్కడే పెట్టేసి పనులు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చేటప్పుడు కార్లో వచ్చినా సరే మళ్ళీ కార్ ఆడబెట్టి బైక్ మీద అటు ఇటు తిరగలేను. అంటే బైక్తో తీసుకొని వస్తున్నాడు కదా, బైక్తో మళ్ళీ రిటర్న్ అవడు, బైక్ ఆడ పెట్టేస్తాడు, పనులన్నీ అయిపోయాక వేరే రూట్లో వెళ్ళిపోతాడు. అందుకని బైక్ మీద వస్తున్నాడు. హైదరాబాద్ నుంచి బైక్లో బయలుదేరాడు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఎల్బీఆర్ దగ్గర సవేరా వైన్స్లో మందు కొన్నాడు. యూపీఐ వచ్చేసి ఆయనదే, ఆయన ఫోన్ నుంచే చేశాడు. తర్వాత అతనికి సంబంధించేసి కోదాడి దగ్గర మరల మందు కొన్నాడు. ఇది సెకండ్ టైం మందు కొన్నాడు వైన్ షాప్లో. ఇక ఫస్ట్ యాక్సిడెంట్ వచ్చేసి జగ్గేపేట చిల్లకల్లు దగ్గర వెంకటసాయి ఫుడ్ ప్లాజా ఉంది, అక్కడ అయింది ఫస్ట్ యాక్సిడెంట్. లేపారు, కాపాడారు. ఆ తర్వాత మరలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మరల కేసర టోల్గేట్ దగ్గర బంక్ లాంటి దాన్ని గుద్దాడు, మరలా అక్కడ యాక్సిడెంట్ అయింది. పక్కన పెట్టారు, సేవ చేశారు. ఏంటంటే నేను వెళ్తానన్నాడు, మరలా వచ్చాడు. ఆ తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంకు, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆయన పెట్రోల్ కుడుచుకునే విధానం కానీ, ఆ పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఆ కుర్రోడు కానీ గమనించదాన్ని బట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అండి, తాగొచ్చాడండి అని చెప్పేశాడు. నెక్స్ట్ రామవరపేట రింగ్ దగ్గర యాక్సిడెంట్, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా తాగి ఉన్నది ముందే చెప్పాడు. ఇక వాళ్ళు వీళ్ళు హడావుడి చేస్తుంటే డ్రౌజీగా ఉన్నాడు, వడదెబ్బ అనుకుని చెప్పేది పాపం అబద్ధం చెప్పాడు. బట్ నిజాడు పోలీసుకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు. నెక్స్ట్ రామవరపేట దగ్గరే 3 నుంచి 4 గంటలు రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అప్పటికే హెడ్లైట్లు పగిలిపోయినాయి. ఇంత నైట్ అప్పుడు వద్దాయి బాబు అంటే కాదు కూడదని చెప్పేసి అన్నాడు. సరే అయితే దాన్ని గట్టిగా తాడు తగడితే సెట్ కాల, ఏదైనా వైర్ తగడదని చూశారు. ఈలోపు వైర్ తెద్దామని వెళ్ళేసరికి ఎస్ఐ కానీ కుర్రాడు కానీ ఈలోపు మరలా బండి తీసుకొని జంప్, మరలా ఏలూరులో మందు కొన్నాడు. అన్నిటి కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్రాస్ చెక్ చేశారు. ఈ విట్నెస్ ఎవరైతున్నారో, సాక్షులు ఎవరైతున్నారో వాళ్ళని అడుగున్నారు. చిల్లకల దగ్గర ఫుడ్ ప్లాజా కానీ, తర్వాత కేసర దగ్గర టోల్ ప్లాజా దగ్గర కానీ, గొల్లపూడి పెట్రోల్ బంక్ కానీ, తర్వాత రామవరపేట దగ్గర కానీ, అక్కడ సవేరా వైన్స్ కానీ, కోదాడ వైన్స్ కానీ, ఏలూరులో వైన్స్ కానీ అన్ని చోట కూడా విట్నెస్లు అన్న వాళ్ళు ఎవరైతున్నారో మొత్తం క్రాస్ చెక్ చేశారు. 200కు పైగా సీసీటీవీలు మొత్తం చెక్ చేసుకున్నారు. ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తారో హత్య అంటూ వారికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమని అడుగున్నారు. అన్నీ అయిపోయినాయి కదా. ఫైనల్లీ ఆ కొవ్వూరు దగ్గర కూడా అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ కూడా రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని ఆ పగిలినటువంటి హెడ్లైట్తోనే అలాగే ముందుకెళ్ళాడు. ఇక ఆ యాక్సిడెంట్ విధానం అనేది ఏదైతే ఉందో, మాజీ ఎంపీ హర్ష కుమార్ పదే అంటున్నాడు కదా, నేను అదే నైట్ వస్తా, నేను అలాగా వస్తా, అదని ఇదని. అవసరం లేదు బాబు, అక్కడ బండి స్కిడ్ అయింది, అదే సమయంలో మనిషి తాగున్నాడు, బండి వచ్చేసి 70 కిలోమీటర్ స్పీడ్తో దాదాపు ఉంది, దాంతో స్కిడ్ అవ్వగానే ఫస్ట్ ఆయన పడ్డాడు. ఈలోపు అక్కడ అర్ధచంద్రాకారంలో గుంతలాగుంది, దెన్ దానికి తగిలేసి ఆ బండి ఇంక మీద పడింది, దానివల్ల చనిపోయాడు. మొత్తం ఆ రోజు 5 డాక్టర్లు పోస్ట్ మార్టం చేసింది. అందులో వీళ్ళు కోరుకున్నటువంటి క్రైస్తవ డాక్టర్లు కూడా ఉన్నారు, 2-3. రిమైనింగ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్, మొత్తం ఎక్స్పర్ట్సే. సో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి, తాగే చనిపోయాడు, బాడీలో వచ్చేసి తాగిన అవశేషాలు ఉన్నాయి. యాక్సిడెంట్కి సంబంధించి బండికి సంబంధించి మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం చెక్ చేసినప్పుడు ఎక్కడ ఎవరూ కూడా ఆయన గుద్దింది లేదు, వెంబడించింది లేదు, ఆయనే పడ్డాడు. బండి కూడా గింట్లు లైక్ అవ్వాలనుకుని ఎవరు కూడా ఎక్కడ కూడా గుద్దలేదు. సో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పినా పోస్ట్ మార్టం వాళ్ళు చెప్పినా ఓవరాల్గా మొత్తం కూడా క్లియర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది. తర్వాత జెసికా ఏమ్మా ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? ఎవరి మీద అనుమానం లేదు సార్, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ ఏది చెప్తే అదే అన్నారు. దెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ క్లియర్. సో ఇప్పుడు చెప్పండి, పాస్టర్ ప్రవీణ్ని బద్నాం చేద్దామని, పాస్టర్ ప్రవీణ్ని పరువు తీద్దామని కొంతమంది క్రైస్తవులు ఈ రకంగా ఈయన గురించి మొత్తం బయటపెడతానికి ఇదంతా చేశారు. నెంబర్ 1 కాయిన్కి ఒక సైడ్, కాయిన్కి సెకండ్ సైడ్, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి, క్రైస్తవులను రెచ్చగొట్టాలి అనేది కాయిన్కి సెకండ్ సైడ్. బట్ రెండింటిని కూడా తీసుకొచ్చి ముందు పెట్టి ఉన్న విషయం ఏంటో డే 1 నుంచి నేను చెప్తున్నా, పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్ చేస్తూ ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పటికన్నా గొర్రెలుగా ఉన్నటువంటి కొంతమంది ఎవరుతున్నా మారండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ జీసస్ని మీరు పూజించుకోండి, మీ జీసస్ని మీరు ఆరాధించండి. దయచేసి పాస్టర్లు ముసులు దొంగ పాస్టర్లు చెప్పే సొల్లు కబుర్లు, పనికి చెత్త కబుర్లు దయచేసి వినకండి, నమ్మకండి. దానివల్ల చేజెత్తారా మీరు ప్రభువుకు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు.